హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్న ఎంసీక్యూస్ గురించి చెప్తున్నాను కదా. 1 to 20 పార్ట్స్, 21 to 40 క్వశ్చన్స్, అలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసా. దిస్ వన్ ఈజ్ ది థర్డ్ పార్ట్, ఎంసీక్యూస్లో లాస్ట్ పార్ట్ అనమాట ఇది. సో ఇక్కడ ఒకసారి చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు హోల్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇంటిజర్ నెంబర్ అంటే ఏంటి అని రాస్తాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ నెంబర్ అంటే, హోల్ మీన్స్ జీరోతో సహా ఉండేదాన్ని హోల్ నెంబర్ అంటారు. నెక్స్ట్, న్యాచురల్ నెంబర్ మీన్స్ 1, 2, 3 అని న్యాచురల్ నెంబర్ అంటారు. ఇంటిజర్ మీన్స్ integer equals to -2, -1, 0, 1, 2, 3 ఇంటిజర్స్ అంటారు. నెక్స్ట్, రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉన్న ప్రతిదాన్ని రేషనల్ నెంబర్ అని అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైతే ట్రూ ఉందో లేదో చూద్దాం. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్లో 0 ఉంది, మరి న్యాచురల్ నెంబర్లో 0 లేదు, కాబట్టి దిస్ వన్ ఈజ్ ది ఫాల్స్ ఆన్సర్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవ్వచ్చు. -2 ఎవ్రీ ఇంటిజర్స్లో ఇవన్నీ ఉన్నాయి, రేషనల్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి దిస్ వన్ ఈజ్ ది ఆన్సర్. సో నెక్స్ట్ మిగతా 2 ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఇంటిజర్. రేషనల్ నెంబర్ ఇంటిజర్ అవ్వాలని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనం చెప్పలేం. రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంది, కానీ ఇంటిజర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కాబట్టి దిస్ వన్ ఇస్ ది ఫాల్స్ ఆన్సర్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ది హోల్ నెంబర్. అసలు హోల్ నెంబర్లో 0తో స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఇంటిజర్ అనేది ఉండదు, కాబట్టి దిస్ వన్ ఇస్ ది ఫాల్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది సెకండ్ బి ఈజ్ ది ఆన్సర్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ పాజిటివ్ రియల్ numbers a and b which is not true. ఇవన్నీ ఫార్ములాస్. √ab √a into √b రాస్తాం. దిస్ వన్ ఈజ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నాట్ ట్రూ అంటే ఫాల్స్ ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో a + √b into a - √b = a² - b. దిస్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. √a/b = √a/√b. దిస్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫార్ములా డివైడెడ్ బై అవుతుంది, కాబట్టి ఇండివిజువల్గా సపరేట్ అవుతుంది. సో √a + √b into √a - √b a + b. ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ a² - b² రాయాలి దీన్ని. సో a అంటే √a² - రాస్తే కనుక స్క్వేర్ క్యాన్సిల్, a - b ఉంది. సో a - b రావాలి, ఇక్కడ a + b ఉంటుంది. దిస్ వన్ ఈజ్ ది నాట్ ట్రూ. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద ఇర్రేషనల్ నెంబర్ ఈజ్. ఇర్రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో రాయింది ఇర్రేషనల్ నెంబర్. సో దీనిలో 2/3 అవుతుంది. థర్డ్ వన్ ఈజ్, ఇక్కడ అయితే చూసినట్టయితే 1.5ని రాయొచ్చు. సో 15/10 అని రాయొచ్చు. 245 అయితే నాకు తెలిసి పై అంటే 1.22/7 ఇది కూడా రాస్తాం రేషనల్ నెంబర్లో. సో నా బి ఈజ్ ది ఇర్రేషనల్ నెంబర్ ఈజ్. దీన్ని p/q ఫామ్లో రాయలేము మనం. సో నెక్స్ట్ క్వశ్చన్, టు రేషనలైజ్ ది డినామినేటర్ ఆఫ్ 1/√a + b we multiply this by. ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను, డినామినేటర్లో ఏదైతే ఉందో అది ఆపోజిట్గా మల్టిప్లై చేయాలి, కాబట్టి మనం ఇంకేం క్వశ్చన్ ఆన్సర్ ఏం చేయవద్దు. √a - bతో మల్టిప్లై చేస్తాం, కాబట్టి √a - b ఇక్కడ ఎక్కడ ఉంది ఆన్సర్లో. √a - b న్యూమరేటర్లో ఉండాలి, కాబట్టి న్యూమరేటర్లో ఉన్న ఆన్సర్ ఇదే, కాబట్టి సో దిస్ వన్ ఈజ్ ది ఆన్సర్. ఇంకా కింద ఏమి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయకుండానే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్ బిట్వీన్ √3 and √5 ఈజ్. 1 రావచ్చు, 2 రావచ్చు, నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఆఫ్ మెనీ. √3 √5కి నెంబర్ ఏమైనా రావచ్చు, కాబట్టి ఇన్ఫినిటీ మెనీ మనం కౌంట్ చేయలేం, ఎందుకంటే అవి రేషనల్ నెంబర్స్ కాబట్టి. రేషనల్ నెంబర్స్ బిట్వీన్.
చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ యాడ్ 2 ఇర్రేషనల్ నంబర్స్ ద రిజల్టింగ్ నెంబర్. ఒకవేళ √2 ప్లస్ √3 ప్లస్ యాడ్ చేయమన్నారు కాబట్టి ప్లస్ సేమ్ +2 ప్లస్ √2 ప్లస్ √3 మనం యాడ్ చేసినట్టయితే మేబీ రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు. సో మనం ఏదనేది చెప్పలేం కాబట్టి మేబీ ఈజ్ ఇర్రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ maybe rational or irrational number. The next question, the rationalizing factor of 7 minus 2 √3 is. మనం చూడగానే గుర్తొచ్చేది ఏంటి? 7 minus 2 √3. ఆ ఫామ్లో చూడగానే 7 plus √3 is the answer. ఇది బ్లైండ్గా ఎక్కడ చూసినా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1/7 equal to 0.142857 bar, then 4/7 equals to 4/7 ఎలా రాయొచ్చు? 4 into 1/7. ఎందుకని రాసానంటే అది 4 into 1/7 మనకి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కాబట్టి, వాల్యూ తెలుసు కాబట్టి. సో 4 into 1/7 వాల్యూ 0.142857 బార్. నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేస్తే కనుక 0.57121428 వస్తుంది. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఆఫ్టర్ దట్ మీరు మల్టిప్లై చేసుకోండి. ద వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ n √n be a rational number is. సో దీన్ని ఏంటంటే n ప్లస్లో √2 4 3 5 అంటే √4 √3 √5 వస్తుంది. సో అక్కడ మనకు 4 కనుక చూసినట్లయితే 2 స్క్వేర్ కింద రాయొచ్చు. సో √2 హోల్ స్క్వేర్ రూట్ కనుక 2, అది మాత్రమే రేషనల్ నెంబర్ కాబట్టి దిస్ ఈస్ ది ఆన్సర్. 4ని రిప్లేస్ చేస్తేనే వచ్చింది కాబట్టి 4 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 3√12/6√27 ఈక్వల్స్ టు. నెక్స్ట్ 3√4 into 3/6 into 6√9 into 3. 3 మళ్ళీ 4 ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ into 3/6 3 into 3. ఇక్కడ మనం చూసినట్టయితే ఫార్ములా ఏమైతే ఉందో √AB ఈక్వల్స్ టు √A into B. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం కంపల్సరీ 3 into √2 హోల్ స్క్వేర్ into √3 /6 into √3 హోల్ స్క్వేర్ into √3. ఎందుకంటే మనం సపరేట్ చేసాం అంతే. √ABని √A into √B కింద చేసాం. 2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 3 ఉంటుంది. సో 6 into √3/√3 క్యాన్సిల్ అయింది కాబట్టి ఓన్లీ 6 ఉంటుంది. 6/3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 6 into 3 18. సో 1/3. 1/3 is the right answer. Next question, 3 plus √3 into 3 minus √2 equals to. ఇది ఏ రూపంలో ఉంది? ఇది ఏ ఫామ్లో ఉందంటే a plus b into a minus b. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్రతి 3ని 3తో మల్టిప్లై చేయాలి. 3ని 3 into √2 అంటే ఒక పార్ట్ని మొత్తం ఇంకో పార్ట్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3 into √3 మైనస్ √3 into √2 ఇదే ఫామ్లో ఉంది. అలా చేయాలి, మల్టిప్లై చేయాలి. ఎవ్రీ నెంబర్ని వేరే 2 నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. సో 3 into 3 9 minus 3√2 ప్లస్ 3√3 మైనస్ √A into √B కాబట్టి √AB కాబట్టి 3 into 2 6. సో D is the ఆన్సర్. సో మనం కనుక ఇలా నేర్చుకున్నట్టయితే కంపల్సరీ MCQస్ని మంచిగా స్టార్ట్ చేయొచ్చు, గెయిన్ చేయొచ్చు మార్క్స్ని కంపల్సరీ. నెక్స్ట్ క్వశ్చన్, ద అరేంజ్మెంట్స్ ఆఫ్ √2, √5, √3 ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటేనే లైన్గా ఆర్డర్ కదా. సో 1 2 3 నుంచి ఆర్డర్ కదా. మనం ఏంటి ఇప్పుడు √2 హోల్ స్క్వేర్ √2 5 హోల్ స్క్వేర్ ఏ చేసినా 2 3 5 కదా వచ్చేది ఆర్డర్లో. సో 2 3 5 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ m and n are 2 natural numbers
and m power n equal to 32, then n power m is ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్ని m power n ఈక్వల్ టు 32. 32ని 2 power 5 కింద కూడా రాయొచ్చు. సో m అంటే 2, n మీన్స్ 5. సో m ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 5 అనుకుంటే ఇక్కడ క్వశ్చన్ ఏముంది, n పవర్ mn, n పవర్ mn ఈక్వల్స్ టు n అంటే 5, 2 ఇంటూ 5, సో 5 పవర్ 10. ఇక్కడ ఆన్సర్ ఏముంది, సి, 5 పవర్ 10. నెక్స్ట్ క్వశ్చన్, రూట్ 10 ఈక్వల్ టు 3.162, దెన్ ది వాల్యూ ఆఫ్ 1 బై రూట్ 10 ఈజ్. ఇక్కడ మనం చూడగానే తెలిసిపోతుంది, 1 బై రూట్ 10 అంటే 3.162 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 బై రూట్ 10 అంటే ఇక్కడ 3.162. సో దీన్ని బై నుంచి తీయాలంటే 0.3162. సో దిస్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇది కనుక చేయాలంటే కొంచెం మనకి ఎక్కువ ప్లేస్ ఉండాలి. సో 3 పవర్ 4 హోల్ పవర్ 6 ఇంటూ 16/9 హోల్ పవర్ 5 ఈక్వల్ టు 4/3 x ప్లస్ 2. దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇలాంటి టైప్ క్వశ్చన్స్ నెంబర్స్ మార్చి చాలానే ఇస్తాడు. సో ఇది కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే మిగతా క్వశ్చన్స్ కూడా ఈజీగా గెయిన్ చేయగలరు. సో 3/4 ఉంది, మనం 4/3 అని కూడా రాయొచ్చు, -1 అని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం n-1ని 1/n అలా రాస్తాము, 1/n n-1 కూడా రాయొచ్చు. ఇది ఫార్ములా. సో హోల్ పవర్ 6, దీన్ని మాత్రమే నేను 4/3 -1 హోల్ పవర్ 6 ఇంటూ 16 ఎలా రాయొచ్చు, 4/3. ఎందుకు రాసా, 4 4 జస్ 16, 3 3 జస్ 9. సో హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5. నేను 16/9నే 4/3 హోల్ స్క్వేర్ కింద రాసాను, మరి దానికున్న హోల్ పవర్ 5 కూడా రాయాలి. ఈక్వల్ టు 4/3 x ప్లస్ 2. నెక్స్ట్ ఇక్కడ అని చెప్తే ఇది కూడా ఫార్ములానే, ఏంటది, ఏ పవర్ m ఇంటూ n, ఏ పవర్ m ఇంటూ n ఈక్వల్ టు ఏ పవర్ mn. సో దీన్ని కనుక 4/3 -1 ఇంటూ 6 -6 ఇంటూ సేమ్ 4/3 5 ఇంటూ 2 10 ఈక్వల్ టు 4/3 x ప్లస్ 2. నెక్స్ట్ ఇవేంటి, బేసెస్ సేమ్ కనుక ఈక్వెంట్స్ కూడా సేమ్ అవుతాయి. సో బేసెస్ సేమ్, ఈక్వెంట్స్ మాత్రమే రాద్దాం, పవర్లో ఉన్న వాటిని మాత్రమే రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్లో నుంచి రాయాలంటే ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇది ఇంకో ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, దాన్ని ఎలా రాయొచ్చండి, ఏ పవర్ m ప్లస్ n. సో మళ్ళీ దీన్ని 4/3 -6 ప్లస్ 10 ఈక్వల్ టు 4/3 x ప్లస్ 2. సో ఇక్కడ చూసినట్టయితే బేసెస్ ఈక్వల్ టు కనుక సేమ్ ఉన్నాయి కనుక ఈక్వేషన్స్ కూడా సేమ్గా రాసుకోవచ్చు. సో -6 10 అంటే 4, 10 నుంచి 6 అయితే 4 x ప్లస్ 2 ఏమవుతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు, 4 - 2 2. ఆన్సర్ 2. ఆన్సర్ ఏముంది క్వశ్చన్స్లో, ఆన్సర్లో 2. దిస్ ఇస్ ది ఆన్సర్. ఇది చాలా పెద్ద సమ్. ఇది ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్స్ కింద కూడా అడగచ్చు, 2 మార్క్ క్వశ్చన్ కూడా రావచ్చు ఈ క్వశ్చన్. సో 1 మార్క్ క్వశ్చన్కి ఎందుకు వచ్చిందంటే ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడానికి, ప్రతి ప్రాబ్లం ఇలా ఉంటుందని. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి నంబర్ సిస్టంలో, ప్రతి క్వశ్చన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. బాయ్.